వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ దుర్మార్గమని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అర్ధరాత్రి ఇంట్లో చొరబడి అక్రమంగా అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అరెస్ట్ ప్రజాస్వామ్యంపై దాడి అన్నారాయన. ఈ ఇష్యూపై హోంమంత్రి, డీజీపీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి ఆలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యే విరూపాక్షిని ఆయన కుమారుడు చంద్రశేఖర్ని అర్ధరాత్రి అరెస్టు చేసిన తీరు ఈ అటవిక రాజ్యాంగానికి, జంగిల్రాజు పాలనకు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అరెస్టు సందర్భంలో ఆయన ఇంటి తలుపులు బద్దలు కొట్టి 100 మంది పోలీసులు పోయి ఆ కర్నూలు జిల్లాలో పనిచేసే డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు అందరూ కలిసి అతన్ని అరెస్టు చేయడానికి అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి మరీ పోయారు. ఆయన ప్రజల చేతన ఎన్నుకోబడిన ఎమ్మెల్యే. ఆయన ఏం టెర్రరిస్టు కాదు, లేకపోతే ఏ హత్యా కేసులోనో లేకపోతే ఇంకొక కేసులోనో అతను లేడు. మరి ఎందుకు ఇంత దుర్మార్గంగా మీరు ఇళ్లపైన దాడులు చేసి అరెస్టు చేయాల్సిన పరిస్థితి? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.